హాయ్ ఫ్రెండ్స్, మిత్రులరా, ఈ వీడియో అలిసిపోయిన ఏపీడిఎస్సి నిరుద్యోగుల కోసం. ఏజీ బారైపోయి ఎడ్జిలో క్రాస్ అయిపోయి, అంటే 2-3 రోజులు క్రాస్ అయిపోయి, లేదా ఒకరోజు క్రాస్ అయిపోయినటువంటి అభాగ్యుల కోసం. తినటానికి తిండి లేక, సరైనటువంటి వసతులు లేక, చెట్టు కిందో పొలాల్లోనో గుడిసెల్లోనూ కుర్చీకి అంటి పెట్టుకుని మీ చెమట బిందువులనే అక్షరాలనేటటువంటి ఆయుధంగా చేసుకుని చదువుతున్నటువంటి అభాగ్యుల కోసం. మిత్రులారా, నాకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. నా యొక్క డెడికేషన్ మీరందరూ మెచ్చుకుంటున్నారు, మీరందరూ ఫాలో అవుతున్నారు. భగవంతుడు మీ అందు ఉండి, ఎవరైతే నిష్పక్షపాతంగా నిర్మల హృదయంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనశ్శాంతితో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం రావాలని నేను ఈ ఉదయాన్నే ఆ సూర్య భగవానికి ప్రార్థిస్తూ, మీ అందరికి మంచి రోజులు వస్తాయి. ప్రభుత్వము మేఘాల పైన ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసేసి ఏజ్ని కూడా పెంచేసి చేసినటువంటి ఈ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. అయితే 6 నెలలు లేట్ అవ్వచ్చు. 6 సంవత్సరాలు లేట్ అయ్యి 6 సంవత్సరాలు డిఎస్సి అయిపోతే ఏం చేసాం మనం? ఓకే, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. 6 నెలలు లేట్ అయింది, చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి 6 నెలలు ఏజ్ కూడా చాలా మంది బారైపోయింది. మరి ఆర్థిక కష్టాలు ఎదురైనాయి. ఎస్, ఐ అగ్రి విత్ యూ. బట్ 6 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోతే మనం ఏం చేసాం? కంపేర్ టు ప్రీవియస్, ప్రజెంట్ ఈజ్ వెరీ గుడ్. కంపేర్ టు ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ ఆశాజనకంగానే ఉంటుంది మీకు, నాకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాంలోనే మేమందరం, మా బ్యాచ్ అందరికి కూడా జాబులు సంపాదించి లైఫ్లో సెటిల్ అయ్యాం. అప్పుడు కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ ఒడిదుడుకులను అధిగమిస్తూ మీకంటే కూడా మాకు కూడా ఎక్కువ ఉన్నాయి అప్పుడు. అయితే మమ్మల్ని యూనివర్సిటీలు ఆదుకున్నాయి. కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఒక ప్రక్కన, ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రక్కన, నాగార్జున యూనివర్సిటీ ఒక ప్రక్కన, ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రక్కన, కాకతీయ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలన్నీ తిరిగి అక్కడ ఏదో ఒకటి యూనివర్సిటీ క్యాంపస్లో కోర్సు రాసి, ఎగ్జామ్ రాసి సంపాదించి జాబులు సంపాదించు. కాబట్టి ఇంకోటి కూడా నేను చెప్తున్నా మిత్రులారా, నాకు తెలిసి స్కూల్ యొక్క స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. 5 రకాల స్కూల్, ఇంతకుముందు 6 రకాల స్కూల్స్ ఉండేవి. ఇప్పుడు 5 రకాల స్కూల్స్ని ఏర్పాటు చేశారు. ఆదర్శ పాఠశాలని, బ్రిడ్జ్ స్కూల్స్ అని, అదేవిధంగా యూపీ స్కూల్స్ అని, హై స్కూల్స్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్స్ అని, ఈ విధంగా 5 రకాల పాఠశాలను ఏర్పాటు చేసేసి ప్రతి తరగతికి ఒక క్లాస్ టీచర్ని ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు పెరగటం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి నిరుపేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను గ్రామాల్లో పనిచేశాను. అక్కడ పరిస్థితులు మరియు ఘోరంగా ఉంటాయండి. పిల్లలకి తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోతారు, పిల్లలను పట్టించుకోరు. ప్రతి పోషణ ఆ స్కూల్ టీచర్దే. ప్రైమరీ టీచర్ స్కూల్స్, ప్రైమరీ, హై స్కూల్ ప్రతిదీ కూడా వానికి బట్టలు,
గుండీలు పోతాయి, బటన్స్ పోతాయి. బటన్స్ మన టీషర్ట్స్ బటన్స్ పెడతారు. సరైనటువంటి స్నానం ఉండదు, వాడు ఆడుకుని అదే విధంగా బడికి వచ్చేస్తూ ఉంటాడు. రకరకాలైనటువంటి మరి ఆ స్కిన్ ఎలర్జీ పిల్లలకి. మరి ఈ విధమైనటువంటి సర్కమ్స్టాన్సెస్లో, పేదరికంలో, ఆర్థిక సమస్యలతో పిల్లలు కొట్టుమిట్టాడుతుంటారు. ఇలాంటి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలి, ప్రభుత్వం అందిస్తుందని. అదేవిధంగా రేపు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు పాఠశాలలో చేరితే అంతమంది పిల్లలకి ఇవ్వడం అనేటటువంటి మంచి శుభపరిణామం. ఎడ్యుకేషన్ మీద 30% కాదు, 10%, 15% ఇంకా కాదు. మన ప్రభుత్వాలు ఇంకా చాలా తక్కువ బడ్జెట్ని కేటాయిస్తాయి ఎడ్యుకేషన్ మీద. అదే అభివృద్ధి చెందిన దేశాలు, స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, అమెరికా ఇలాంటి దేశాలు అయితే తన యొక్క బడ్జెట్లో 50% ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ మొత్తం టోటల్గా స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో అయితే ఒక టీచర్కి క్యాబినెట్ హోదా ఉంటుంది, తెలుసా మీకు? ఎస్, ఒక టీచర్కి, ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చేటటువంటి వాళ్ళ గౌరవం క్యాబినెట్ హోదా, క్యాబినెట్ మంత్రికి ఇచ్చేటటువంటి గౌరవం, అతని యొక్క అలవెన్స్లు కానీ, అతని వేతనాలు కానీ, అతని యొక్క బెనిఫిట్స్ కానీ ఏ విధంగా ఉంటాయంటే క్యాబినెట్ అంత గౌరవం ఉంటుంది. మరి మనలాంటి దేశాల్లో ఆ గౌరవం లేదు. రాజకీయ నాయకుడికి లోగు అయిపోతాడు ఒక టీచర్. పంతులు ఇట్రా అంటాడు, ఏకవచనంతో పిలుస్తాడు, వాడి కింద ఏదో బంట్రొత్తుగా పనిచేసినట్టు ఫీల్ అవుతాడు. కాబట్టి అలాంటి సర్కమ్స్టాన్సెస్. ఇంకోటి అప్రెంటిస్ 15,000, 20,000 ఈ విధంగా మన దేశంలో చాలా కండిషన్స్, టీచర్స్ అంటే బ్యాడ్ కండిషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ చూడండి, 25,000 పోస్టులు ఒక్క పెన్ను పోటుతో క్యాన్సిల్ చేశారు. ఏమైపోతున్నారు భవిష్యత్తు? 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి పాపం వాడు ఎంతో సెటిల్ అయ్యి బ్యాంకు లోన్ తీసుకుంటాడు, ఇల్లు కట్టించుకుంటాడు, వాడికి ఈఎంఐ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళకి కావాల్సిన పిల్లలు ఉంటారు, అప్పులు చేస్తాడు. ఇప్పుడు ఉద్యోగం మీరు పనికిరారు అంటే ఏంటి ఇలాంటి పరిస్థితి? కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మీకు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులారా, మీకంతా మంచి జరుగుతుంది. మీరు పాజిటివ్ దృక్పథంతో ప్రిపేర్ అవ్వండి. మీ మైండ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్స్ రావద్దు. నువ్వు మునిగిపోతున్నప్పటికీ, నువ్వు నదిలో మునిగిపోతున్నప్పటికీ, కాలువలో మునిగిపోతున్నప్పటికీ, నీకు ఈత రాకపోయినా నేను బ్రతుకుతాను, నేను ఒడ్డుకు చేరుతాను, నేను నిలబడతాను అనేటటువంటి ఒక మానసిక ధైర్యం, మానసిక దృఢ సంకల్పం మీలో ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈరోజు 6:15 లైవ్ ఉంటుందన్న, అది లైవ్. అవసరమైతే సిద్దిక్ను కూడా తీసుకుంటాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే 45 రోజులు కాదు, మాకు 3 నెలలు కావాలి, 90 రోజులు కావాలి. కొంతమంది అభ్యర్థులు టెట్ డిమాండ్ చేస్తున్నారు. టెట్ డిఎస్సి షెడ్యూల్ 2 ఒకేసారి వేయాలి, మాకు కావాలి అంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ యొక్క అభిప్రాయాన్ని గవర్నమెంట్కి తెలియజేద్దాం. మీరందరూ కూడా లైవ్లోకి రండి. ఈరోజు 6:15 లైవ్ ఉంటుందండి. కాబట్టి మీకు ఆ లైవ్లో కూలంకుషంగా వివరిస్తాను మీకు అందరికీ. మీరు మొత్తం టోటల్గా మీకు లింక్ పంపిస్తారు. ఈ లింక్ యూట్యూబ్లోకి ఇలా లింక్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోండి. 6:15 మీకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో ప్రతి ఒక్కరు రండి. ఆ లైవ్లో మీకు ఏమి కావాలో మీ నిరసన తెలియచేయండి ప్రభుత్వానికి. ప్రభుత్వం చూస్తారు, ప్రతి చూస్తారు, వాళ్ళకి వెళ్ళిపోతారు వీడియోలు. ఎక్కువగా ట్రెండ్ ఉన్నటువంటి వీడియోస్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ట్రెండ్ అంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నటువంటి వీడియోస్ ప్రభుత్వ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా చాలా మంది అభ్యర్థులు మెయిల్ పెడుతున్నారు. మెయిల్ పెట్టండి, నాకు 3 నెలలు కావాలని మెయిల్ పెట్టండి. ఎందుకంటే కొంతమంది చాలా మంది 80% ప్రిపేర్ అవ్వాలి. 80% ప్రిపేర్ అవ్వాలి. 20వ తారీఖునో లేదా 21వ తారీఖునో 23వ తారీఖునో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని రాశారు.
20వ తారీఖున రావచ్చు. ఒకవేళ 20వ తారీఖు రాకపోతే 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు రావచ్చు. 20వ తారీఖు రాకపోతే 23వ తారీఖు గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు అబ్రాడ్ నుంచి వస్తారు, వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా టైం వేస్ట్ చేయొద్దు. 24 గంటలు ఉన్నటువంటి 24 గంటలు మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు నిద్రపోతూ మీ మైండ్ డిఎస్సి, మీ శ్వాస డిఎస్సి, మీ ఆశ డిఎస్సి, మీ ఆశయం డిఎస్సి, మీ విధానం డిఎస్సి, మీ బ్రతుకు డిఎస్సి. ఈ విధంగా కలలు కనండి. ఒక మంచి ఉద్యోగం కోసం కలలు కనండి. ఈ టీచర్ జాబ్ అనేటటువంటిది రావటం అనేటటువంటిది అది అదృష్టం. దానిలో నేను ఒక మంచి అదృష్టవంతుడిని. నాకు 2 జాబులు వచ్చేసి మరి నేను డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ సాధించి మరి మీ ముందుకి ఈ విధంగా బుక్స్ నేను నా టీం నా యొక్క ఆధ్వర్యంలో మేము రాసేటటువంటి బుక్స్ నేను ఎస్జిటి సంపాదించి ఎస్జిటి వాళ్ళందరూ మన బుక్స్ ఫాలో అయిన ఎస్జిటి గ్యారంటీ అన్డౌటెడ్లీ షూర్. బాగా లైన్ టు లైన్. ఇప్పుడు రేపు మాపో సైన్స్ కంటెంట్, మెథడాలజీ, ట్రైమెథడీ, జీకే కరెంట్ రిలీజ్ చేస్తాం చూడండి. ఇవన్నీ కూడా అదేవిధంగా నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ టాప్ 1 కాబట్టి జిల్లా, నేను స్కూల్ అసిస్టెంట్ బుక్ తీస్తున్నాను. మొత్తం మీకు 6th to 10th కంటెంట్ మెయిన్ బుక్, దాని వర్క్ బుక్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. 6th to 10th కంటెంట్, దాని వర్క్ బుక్. అదేవిధంగా ఆల్రెడీ రిలీజ్ చేసాము ఇంటర్ 4 బుక్స్. అదేవిధంగా మెథడాలజీ ఎవరు రిలీజ్ చేయలేదు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి చరిత్రలో. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి చరిత్రలో మేము సోషల్ మెథడాలజీ రిలీజ్ చేసినటువంటి బుక్ మీరు ఎక్కడైనా చూపిస్తే మీకు అందరూ నేను ఫ్రీగా పంచుతా. ఎస్ ఎందుకంటే సోషల్ మెథడాలజీకి మేము 13 యూనిట్లు ఇచ్చాం. కొత్త పుస్తకాలు, పాత పుస్తకాలు ఫాలో అయ్యాం. 2012, 2014, 2018, 2021, 22 పుస్తకాలు మొత్తం కూలంకుషంగా స్టడీ చేసి మొత్తము 13 యూనిట్లు ఇచ్చాము మెయిన్ బుక్. అదేవిధంగా వర్క్ బుక్ 2000 బిట్లతో మీ ముందుకు తీసుకొస్తున్నాం సోమ మంగళవారం. అందుకోండి ఈ ఫలాల్ని. ఇవి మీకోసం, వీటి కోసం కలలు కన్నాం. మీకు మంచి పుస్తకాలు అందించడం కోసం అహర్నిశలు రైంబౌళ్ళు కష్టపడి చెమటోర్చి మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఒక బాహుబలి సినిమా ఏ విధంగా హిట్ అయిందో, రిలీజ్ అయిందో, కొన్ని కోట్ల ఖర్చుతో బాహుబలి ఏ విధంగా రిలీజ్ అయిందో అదే విధమైనటువంటి ఖర్చుతో సోషల్ మెథడాలజీ, ఎస్జిటి బుక్స్, అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీ అండ్ మ్యాథ్స్ వర్క్ బుక్, బయాలజీ వర్క్ బుక్, ఫిజిక్స్ మెథడాలజీ, ఫిజిక్స్ వర్క్ బుక్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ వర్క్ బుక్, తెలుగు మెథడాలజీ, తెలుగు వర్క్ బుక్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బుక్ షాపుల్లో, అను పబ్లికేషన్ ఆఫీస్లో, అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్.com అనేటటువంటి వెబ్సైట్లో ఇవన్నీ కూడా పొందుపరిచాం. కాబట్టి మీరు నిద్రపోవద్దు, ఆహర్నిశలు కష్టపడండి. విజయం మీదే. విజయం మీ కళ్ళ ముందుంది, లక్ష్యం మీ కళ్ళ ముందుంది. రోజులు మీ దగ్గరకు వచ్చాయి, మంచి రోజులు మీ దగ్గరకు వచ్చాయి. మంచి రోజులు పట్టుకోండి. మంచి రోజులు పట్టుకుని ఆ మంచి రోజులు మీరు ఆస్వాదించండి. అప్పుడు మాత్రమే మీ లైఫ్ తిరుగులేనటువంటి ఒక లైఫ్ మంచి అమ్మాయిని చూసుకుని, అదేవిధంగా మంచి సంబంధం చూసుకుని మీరిద్దరు కూడా, అటు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా టీచర్స్ అయితే ఆ 2 రథచక్రాలు అనేటటువంటి ఒక స్పీడ్గా వెళ్ళిపోతే, ఒక్కరికంటే ఇద్దరు జాబ్ చేయటం వల్ల 2 రథచక్రాలు చాలా స్పీడ్గా వెళతాయి. కలుద్దాం ఈరోజు 6:15 లైవ్ విత్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.